భారత ఉపఖండ విభజన ప్రపంచ చరిత్రలో పెను విషాదం. 15 లక్షల మంది ప్రాణాలను బలిగొన్న దేశ విభజన కారణం మొహమ్మద్ అలీ జిన్నా. బ్రిటిష్ వలస పాలన చివరి రోజుల్లో ఆఖరి గవర్నర్ జనరల్గా వ్యవహరించిన నికోలస్ మౌంట్ బాటెన్ అనేక దీర్ఘకాలిక కుట్రలకు తెరలేపాడు. వ్యూహాత్మక యోజనలో భారత ఉపఖండంలో సద్దుమణగని వివాదాలను ఆయన రాజేశాడు. ఈ వ్యూహాత్మక దాడిలో కీలక ఆయుధంగా పనిచేసిన ఇద్దరు గురించి తప్పకుండా మనం మాట్లాడుకోవాలి. ఒకరు ముస్లిం లీగ్ నేత మొహమ్మద్ అలీ జిన్నా అయితే మరొకరు షేక్ అబ్దుల్లా. దేశద్రోహి షేక్ అబ్దుల్లా వారసుడు ఒమర్ అబ్దుల్లా ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. మన ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనతల కారణంగా నమ్మక ద్రోహులు బ్రిటిష్ వలస పాలకుల తొత్తులు ఇప్పటికీ మన దేశంలో అధికార స్థానాల్లో ఉన్నారు. ద్విజాతి సిద్ధాంతం పేరిట భారత్ పాకిస్తాన్ విభజనకు బీజలు వేసి మొహమ్మద్ అలీ జిన్నా అనబడే క్రూరుడి పేరిట నేటికి ఆంధ్రప్రదేశ్లోని అంటే మన గుంటూరులోని ఓ ప్రధాన ప్రాంతంలో కుడలిలో ఒక టవర్ ఉందంటే మీకు ఆశ్చర్యం వేస్తుంది.